మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చురకలంటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నర్సాపురం పరిధిలోని పెద్దమైన వాణిలంక గ్రామంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. నల్లి క్రిక్ పనులు ఆగిపోయాయని ఓ మత్స్యకారుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై సంధించిన కేంద్ర మంత్రి ఎందుకు ఆగాయంటూ ఆరా తీశారు. ఈ పని కేంద్ర పరిధిలో ఉందా లేదంటే రాష్ట్ర పరిధిలో పనా అని మంత్రి బుగ్గన్ను అడిగారు. దీంతో రాష్ట్ర పరిధిలో పని అని చెప్పడంతో మంత్రి సీరియస్ అయ్యారు. మీరు ఓట్లు వేసిన పార్టీల నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని మత్స్యకారుడిని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. అదే సమయంలో పక్కనే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు ఆర్థిక మంత్రి బుగ్గన తరబడ్డారు. పనులకు సంబంధించి రీఎస్టిమేషన్ వేస్తున్నామని ఎమ్మెల్యే ప్రసాద్ సమాధానం చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. అదే సమయంలో జోక్యం చేసుకున్న మంత్రి బుగ్గన పూర్తి వివరాలు తనకు తెలియదని అమరావతి వెళ్లి పనులు పరిశీలిస్తామని చెప్పడంతో కేంద్ర మంత్రి కూలయ్యారు. నేను ఇక్కడ నిలబడి చేస్తాను, ఏం పర్వాలేదు. మీరు ఓటు వేస్తున్నారు కదా, ఎవరు వేశారు ఓటు? వాడిని అడుగుతారా ప్రశ్న? ఓటు వేసేవాడిని ప్రశ్న అడుగుతారా? ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు వినపట్లేదు. పని జరుగుతుందమ్మా? పని మొదలు పెట్టారా? మొదలు పెట్టి ఆపేహాం సార్. నల్లీ క్రీక్ వర్క్ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి గవర్నమెంట్ పంపుతున్నారు. మొన్నే ప్రపోజల్ అయ్యి గవర్నమెంట్కి వెళ్ళిందమ్మా. రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి పెంచి శాంక్షన్ స్టేట్ గవర్నమెంట్ నేను విచారిస్తానమ్మా, దాని గురించి కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు, ఒకసారి విచారిస్తాను. మేడం గారు చెప్పినారు కాబట్టి. ఇంతలోనే తమ గ్రామంలో చాలా మందికి ఇల్లు లేవని వాళ్ళకి సొంత గృహాలు నిర్మించాలని గ్రామ సర్పంచ్ కొల్లాటి కనకదుర్గ కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్ రాష్ట్ర ఆర్థిక మంత్రిని అడగండి అంటూ పక్కనే ఉన్న బుగ్గనను చూపించారు. ఇక కలెక్టర్ కు కూడా తనదైన శైలిలో బదులిచ్చారు. ఏవేవో కారణాలు చూపించి ఇల్లు కేటాయింపు ఆపవద్దని, గ్రామంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇల్లు ఇవ్వాలని ఆదేశించారు. వ్యవస్థ పరంగా విచారణ చేస్తామని కలెక్టర్ చెప్పడంతో కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థ అంటే ఎవరంటూ కలెక్టర్ను నిలదీశారు. వచ్చే నెల 5లోపు అర్హులైన లబ్ధిదారుల జాబితా తనకు అందించాలని ఆదేశించారు. ప్రజలను సాకుగా చూపిస్తూ దేని గురించి ఆగాల్సిన పనిలేదన్నారు. గ్రామంలో అవసరమైన పనుల్ని ఆర్థిక మంత్రి ఆదేశిస్తామంటూ మందలింపు ధోరణిలో చురకలు వేశారు. మా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన వర్షాకాలంలో ముంపుకు గురవడం వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మేడం గారు ఎలాగైనా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే చాలా మంది పేద కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి గృహాలు లేకపోవడం వలన కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించవలసిందిగా నేను మేడం గారిని కోరుతున్నాను. ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నాం, మంత్రి గారు ముందు చెప్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ ముందు చెప్తున్నాం. మోదీ గారు పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ ద్వారా ఇంకా మన దేశంలో గ్రామ ప్రాంతంలో ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు, అందరికీ ఇవ్వండి ఇల్లు అని ఒక దిట్టం పెట్టి దాని ఆ పథకం ప్రకారం గ్రామ ప్రాంతంలో ఉన్న ఇల్లు పేద కుటుంబాలకి అందరికీ ఇల్లు ఇవ్వాలి. దీంట్లో నీకు ఉంది వాళ్ళకి కాదు, నువ్వు నీ ఇంట్లో నుంచి వస్తున్నావు, ఆ ఇంట్లో మీ తండ్రి గారికి ఇచ్చే ఈ వంక ఏం లేదు. ఇల్లు లేదని అనే వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడమే ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి పథకం. అందువల్ల నేను బుగ్గన రాజేంద్రనాథ్ గారి దగ్గర చెప్పట్లేదు. కలెక్టర్ గారు ఎక్కడ? మన గ్రామంలో ఇల్లు లేకుండా ఇల్లు కావాలని కంట్లో మట్టు నీళ్లు పెట్టుకుని చెప్తున్నారు. ఇక్కడ ఏడుస్తూ చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? మీరు అందరూ లిస్ట్ కలెక్టర్ గారికి ఇవ్వండి. ఈ నెల ఫిబ్రవరి, ఇవాళ 20 తారీఖు, 28వ తారీఖు లోపల కలెక్టర్ గారి చేతిలో మీరు పెట్టేయండి. మీ ఎమ్మెల్యే గారి ద్వారా ఇస్తారు, ఇక్కడ మా పార్టీ నాయకులు వచ్చారు ఆయన ద్వారా ఇస్తారు, డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గర వెళ్తారు, లేదు మీ సర్పంచ్ గారి ద్వారా వెళ్తారు, నాకు తెలియదు. మొత్తం ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళ లిస్ట్ కలెక్టర్ గారికి వెళ్ళాలి. నేను మార్చి 5వ తారీఖు వారికి ఫోన్ చేస్తా, వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి తీరాల్సిందే.